నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం సిద్ధమవుతున్న వాళ్లందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ మహాత్మా గాంధీ. ఆయనకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను ముఖ్యంగా పరీక్షల కోణంలో మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ విశ్లేషణలో ఓ 21 ముఖ్యమైన ప్రశ్నలను తీసుకుని వాటిని 4 విభాగాలుగా విభజించి చర్చిద్దాం. నా ఉద్దేశ్యం కేవలం సమాధానాలు చెప్పటం కాదు, బట్టి విధానాన్ని పక్కన పెట్టి ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేయడం, తద్వారా ఏ ప్రశ్న వచ్చినా సమాధానమిచ్చేలా సిద్ధమవ్వడం. సరే, మరి మొదలు పెడదాం. గాంధీజీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన పనులన్నింటి వెనుక ఉన్న అస్సలు ఫిలాసఫీ ఏంటో మనం ముందుగా గ్రహించాలి. మొదటి విభాగం దాని గురించే. మొదటి ప్రశ్న చూడండి. మహాత్మాగాంధీ ప్రకారం రాజకీయమంటే ఆప్షన్స్: ఏ మతం లేని కార్యాచరణ, బి ప్రజా సంక్షేమం కోసం కార్యాచరణ, సి సత్యం లేని కార్యాచరణ, డి ఏదీ కాదు. ఇక్కడ సరైన సమాధానమేంటంటే బి ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యకలాపం. ఎందుకంటే గాంధీజీ దృష్టిలో రాజకీయమనేది అధికారం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసం. సరే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద ఇంకో ప్రశ్న. గాంధీజీ రాజకీయ నమూనాలో కింది వాటిలో ఏది లక్షణం కాదు? ఆప్షన్స్: ఏ నీతి, బి మానవత్వం, సి మతం, డి అధికారం. గాంధీజీ ఎప్పుడూ నీతి, మానవత్వం మీదే ఆధారపడ్డారు. కాబట్టి ఆయన నమూనకు చెందనిది డి అధికారం. సో ఈ 2 ప్రశ్నలు మనకు చెప్పేది ఒకటే: గాంధీజీకి రాజకీయమంటే బలవంతపు అధికారం కాదు, అది ప్రజా సంక్షేమం. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కింది వాటిలో దేనికి ప్రసిద్ధులు? ఆప్షన్స్: ఏ భారత స్వాతంత్ర్యం సాధించడానికి నిష్క్రియాత్మక ప్రతిఘటనను ఉపయోగించడం, బి హిందూ మతాన్ని పునరుద్ధరించడం, సి ముస్లిం లీగ్ను వ్యతిరేకించడం, డి హింసాత్మక పద్ధతులు. ఇక్కడ సరైన సమాధానం ఏ. ఆయన రాజకీయ లక్ష్యాలను సాధించడానికి వాడిన అహింసాయుత నిష్క్రియాత్మక ప్రతిఘటన పద్ధతి ఆయన చేసిన అత్యంత ప్రసిద్ధ కృషి. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక పుస్తకంలోని ఒక్క ఆలోచన ఆయన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని ఎంతలా మార్చేసిందో చూడండి. ఈ సూత్రమాధారంగా ఒక ప్రశ్న కూడా ఉంది. అది ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచన ఆధారంగా వచ్చిన ప్రశ్నను చూద్దాం. మహాత్మాగాంధీని మార్చివేసిన అంటు దిస్ లాస్ట్ పుస్తకంలోని సందేశమేమిటి? ఆప్షన్స్: ఏ వ్యక్తి యొక్క మంచి ఇతరుల మంచిలో ఉంటుంది, బి అందరి మంచిలోనే వ్యక్తి యొక్క మంచి ఇమిడి ఉంది, సి పేదల జీవితమే నిజమైన జీవితం. మనం ఇందాక చూసిన స్లైడ్లో చూసిన కోట్ ప్రకారం సరైన సమాధానం బి అందరి సంక్షేమం అంటే సర్వోదయం లోనే వ్యక్తి యొక్క మంచి కూడా ఇమిడి ఉంది అనేది ఆయన నమ్మకం. ఈ మాట గాంధీజీ నమ్మిన మరో కీలకమైన సూత్రాన్ని మనకు చెబుతోంది. అదే సాధనాల స్వచ్ఛత. సింపుల్గా చెప్పాలంటే, మనం చేరాలనుకునే గమ్యం ఎంత గొప్పదైనా సరే, దానికి మనమెంచుకునే దారి కూడా అంతే స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలి. ఈ భావన మీద పరీక్షల్లో తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ సూత్రంపై ఆధారపడిన ప్రశ్నలు చూద్దాం. మొదటిది Q26. తప్పుడు మార్గాలు మనల్ని ఎప్పటికీ సరైన గమ్యాలకు చేర్చవు అని ఎవరూ అనేవారు. ఇది డైరెక్ట్గా గాంధీజీకి సంబంధించిన కోట్, కాబట్టి సమాధానం బి ఎంకే గాంధీ. ఇక రెండో ప్రశ్న Q27 అదే సూత్రాన్ని ఇంకోలా అడుగుతోంది. నైతికంగా తప్పైనది రాజకీయంగా ఎప్పటికీ సరైనది కాదు అనే సూత్రాన్ని ఎవరు సమర్థించారు? మళ్ళీ సమాధానం సి ఎంకే గాంధీ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ 2 ప్రశ్నలు ఒకే సూత్రం చుట్టూ తిరుగుతున్నాయి. గాంధీజీకి నీతి మరియు రాజకీయం విడదీరానివి. ఓకే, సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. మరి దాన్ని ఆచరణలో ఎలా పెట్టారు? ఇప్పుడు మనం రెండో విభాగానికి వెళ్దాం. ఆయన తన ఫిలాసఫీని, తన యూనిక్ మెథడైన సత్యాగ్రహం ద్వారా ఎలా ఆచరణలో పెట్టారో చూద్దాం. ఈ ప్రశ్నను గమనించండి. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కింది సమావేశాలలో మహాత్మాగాంధీ మొదటిసారిగా ఎక్కడ పాల్గొన్నారు? ఆప్షన్స్: ఏ కలకత్తా సమావేశం 1901, బి బొంబాయి సమావేశం 1904, సి లఖ్నో సమావేశం 1916, డి నాగ్పూర్ సమావేశం 1920. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన 1915లో ఇండియాకి తిరిగొచ్చాకే యాక్టివ్ అయ్యారని. కానీ అసలు విషయమేంటంటే, సరైన సమాధానం ఏ కలకత్తా సమావేశం 1901. ఆయనొక పెద్ద లీడర్ కాకముందే ఇందులో పాల్గొన్నారు. ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్.
ఇప్పుడు సత్యాగ్రహం అనే పదం గురించి ఒక ప్రశ్న. కింది వారిలో సత్యాగ్రహం అనే పదాన్ని ఎవరు సృష్టించారు? ఆప్షన్స్: ఏ. హరిలాల్ గాంధీ, బి. మహాత్మా గాంధీ, సి. జవహర్లాల్ నెహ్రూ, డి. రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఈ పద్ధతిని కేవలం పాటించడమే కాదు, దానికి స్వయంగా ఆయనే పేరు పెట్టారు. కాబట్టి సమాధానం బి. మహాత్మా గాంధీ. ఆయన సత్యం మరియు ఆగ్రహం అనే సంస్కృత పదాలను కలిపి ఈ పదాన్ని సృష్టించారు. దీని అర్థం సత్యం కోసం పట్టుబట్టడం. మనం గాంధీజీ సూత్రాలు, ఆయన పద్ధతి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటినీ భారతదేశంలో ఆయన సాధించిన మొట్టమొదటి పెద్ద విజయం చంపారణ్ ఉద్యమానికి అప్లై చేసి చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న 3 పాయింట్లు చంపారణ్ ఉద్యమానికి గుండెకాయ లాంటివి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, రాబోయే కొన్ని ప్రశ్నలకు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనమిందాక చూసిన ముఖ్యాంశాలు స్లైడ్ గుర్తుందా? దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రశ్నల్ని చూద్దాం. మొదటిది Q29. గాంధీజీ ప్రారంభించినది. ఆప్షన్స్లో బార్డోలీ, ఖైరా, చంపారణ్ ఉన్నాయి. ఇది ఆయన మొదటి ఉద్యమం కాబట్టి సమాధానం స్పష్టంగా బి. చంపారణ్ సత్యాగ్రహం. రెండోది Q32. చంపారణ్ ఉద్యమం ప్రాథమికంగా దేనికి వ్యతిరేకం? ముఖ్యాంశాల ప్రకారం ఇది నేరుగా సి. వ్యవసాయ విధానాలకు వ్యతిరేకం. చివరిగా Q41. గాంధీజీ చంపారణ్ ఉద్యమం దేనికోసం? సమాధానం డి. నీలిమందు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి. చూశారా, ఆ ఒక్క స్లైడ్లోని పాయింట్స్తోనే 3 ప్రశ్నలకు ఎంత సింపుల్గా సమాధానాలు దొరికాయో? చంపారణ్ను కేవలం ఒక ఉద్యమంగానే కాదు, ఇది ఎన్నో మొదటి సంఘటనలకు వేదికైంది. దీన్ని మొత్తం స్వాతంత్ర పోరాటానికి ఒక బ్లూప్రింట్లాగా చూడాలి. ఇది చాలా ముఖ్యం. గమనించారా? ఈ 3 ప్రశ్నల సమాధానాలు ఒకే చోటికి చంపారణ్కే దారితీస్తున్నాయి. ప్రశ్న 33. గాంధీజీ వెట్టి చాకిరీ నుండి విముక్తి కల్పించే తన లక్ష్యాన్ని ఎక్కడ నుండి ప్రారంభించారు? సమాధానం ఏ. చంపారణ్. ప్రశ్న 34. భారతదేశంలో శాసనోల్లంఘనను ఉపయోగించిన మొదటి సత్యాగ్రహ ఉద్యమం? మళ్ళీ సమాధానం ఏ. చంపారణ్. మరియు ప్రశ్న 40. గాంధీజీ భారతదేశంలో మొదటిసారిగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? సమాధానం డి. చంపారణ్. ఇది భారతదేశంలో ఆయన ప్రస్థానానికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. ఓకే, చివరిగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి చాలా ముఖ్యమైన కొన్ని వివరాలు, అంటే పేర్లు, కొన్ని ప్రత్యేకమైన పదాలు, వీటి గురించి చూద్దాం. ఇవి డైరెక్ట్ మార్కులు తెచ్చిపెట్టే ఏరియాలు, సో జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క నిర్వచనాన్ని అర్థం చేసుకుంటే చాలు 3 వేర్వేరు ప్రశ్నలను ఛేదించవచ్చు. తీన్ అంటే 3. కఠా అనేది ఒక రకమైన భూమికొలత. అంటే 20 కఠాలలో 3 కఠాల మీద ఖచ్చితంగా నీలిమందు పండించాలనేది రూల్. మనమిప్పుడే నేర్చుకున్న నిర్వచనం తెలిస్తే చాలు ఈ 3 ప్రశ్నలు ఎంత ఈజీ అయిపోతాయో చూడండి. ప్రశ్న 37. చంపారణ్లో తీన్ కఠియా పద్ధతి అంటే? నిర్వచనం ప్రకారం ఇది ఏ. భూమిలో 3/20వ వంతున నీలిమందును పండించడం. ప్రశ్న 38. తీన్ కఠియా చట్టం దేనికి సంబంధించింది? ఇది సి. చంపారణ్ నీలిమందుకు సంబంధించింది. చివరిగా ప్రశ్న 39. చంపారణ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది? ఇది నేరుగా బి. తీన్ కఠియా పద్ధతికి సంబంధించింది. ఈ నిర్వచనం తెలిస్తే ఈ 3 ప్రశ్నలు చాలా సులభం. ఈ ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి 2 ప్రశ్నలున్నాయి, Q35 అండ్ Q36. మహాత్మా గాంధీ దృష్టిని రైతుల దోపిడీ వైపు మళ్లించింది ఎవరు? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పేరు రాజ్ కుమార్ శుక్లా. గాంధీజీని పట్టు వదలకుండా కలిసి అక్కడి రైతుల కష్టాలను వివరించి చంపారణ్కు రప్పించడంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. కాబట్టి 2 ప్రశ్నలకు సమాధానం ఈయనే. ఈ చివరి ప్రశ్న ఒక ఎలిమినేషన్ క్వశ్చన్. ఎవరెవరున్నారో ఎవరు లేరో టెస్ట్ చేస్తుంది. 1917 ఏడీ చంపారణ్ సత్యాగ్రహంతో సంబంధం లేనివారు ఎవరు? ఆప్షన్లలో జేబీ కృపలాని, రాజ్ కుమార్ శుక్లా మరియు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. వీళ్లంతా ఈ ఉద్యమంలో భాగమే, కానీ డి. రామ్ మనోహర్ లోహియాకు దీంతో సంబంధం లేదు. ఇది మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే ప్రశ్న. సో ఓవరాల్గా మనం ఈరోజు నేర్చుకున్నది క్లుప్తంగా చెప్పాలంటే, గాంధీజీ తత్వం, రాజకీయాలంటే నీతి, ఆయన అనుసరించిన పద్ధతి సత్యాగ్రహం, దానికి మొదటి విజయవంతమైన ప్రయోగం, భవిష్యత్ ఉద్యమాలకు ఒక నమూనా చంపారణ్. ఈ 3 అంశాలను గుర్తుంచుకుంటే చాలు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. పరీక్షల సంగతి పక్కన పెడితే 100 ఏళ్ల కిందటి ఈ సూత్రాలు మనమిప్పుడు జీవిస్తున్న ప్రపంచానికి ఎంతవరకు వర్తిస్తాయి? దీని గురించి కాస్త ఆలోచించండి. మీ ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్.